ఓం శాంతి 27/8/2024 మధురమైన పిల్లలు చైతన్య అవస్థలో ఉంటూ తండ్రిని స్మృతి చేయాలి. స్తబ్దావస్థలోకి వెళ్లిపోవడం లేక నిద్రపోవడం ఇదేమీ యోగం కాదు. ప్రశ్న: మీకు కళ్ళు మూసుకుని కూర్చోవద్దు అని ఎందుకు చెప్పడం జరుగుతుంది? జవాబు: ఒకవేళ మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నట్లయితే దుకాణంలోని సామాన్నంతటినీ దొంగలు దోచుకుని వెళ్లిపోతారు. మాయారూపీ దొంగ బుద్ధిలో ఏమీ ధారణ అవ్వనివ్వదు. కళ్ళు మూసుకుని యోగంలో కూర్చున్నట్లయితే నిద్రొచ్చేస్తుంది, ఏమీ తెలీదు. అందుకే కళ్ళు తెరుచుకుని కూర్చోవాలి. అన్ని పనులు చేసుకుంటూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో హఠయోగం యొక్క విషయమేదీ లేదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి పిల్లలకు చెప్తారు, ఇతను కూడా పిల్లల్లో ఒకరే కదా. దేహదారులందరూ పిల్లలే. కావున ఆత్మిక తండ్రి ఆత్మలకు చెప్తారు, ఆత్మే ముఖ్యమైనది. దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎదురుగా కూర్చున్నప్పుడు శరీరం నుండి అతీతంగా అయి మాయమైపోవడం కాదు. శరీరం నుండి అతీతంగా అయి మాయమైపోవడం అంటే అదేమీ స్మృతి యాత్ర యొక్క అవస్థ కాదు. ఇక్కడైతే సుజాగృతులుగా అయి కూర్చోవాలి. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రేమీ ఇక్కడ కూర్చుని స్పృహ కోల్పోండి అని చెప్పరు. ఇలా ఎంతోమంది కూర్చుని స్తబ్దంగా అయిపోతారు. మీరైతే సుజాగృతులుగా అయి కూర్చోవాలి మరియు పవిత్రంగా కూడా అవ్వాలి. పవిత్రత లేకుండా ధారణ జరగదు. ఎవరి కళ్యాణాన్ని చేయలేరు, ఎవరికీ చెప్పలేరు. ఎవరైతే స్వయం పవిత్రంగా ఉండకుండా ఇతరులకు చెప్తూ ఉంటారో వారు పండితుల వంటివారు. నాకన్నీ తెలుసు అని అనుకునేవారిగా కూడా అవ్వకూడదు. అలా చేస్తే మనసు లోలోపల తింటూ ఉంటుంది. మేము స్తబ్దావస్థలోకి వెళ్లిపోతాము, కళ్ళు మూసుకుపోతాయి అని భావించకండి. అదేమీ స్మృతి యొక్క అవస్థ కాదు. ఇక్కడ చైతన్య అవస్థలో ఉంటూ తండ్రిని స్మృతి చేయాలి. నిద్రపోవడం అనేది స్మృతి చేయడమేమీ కాదు. పిల్లలకు ఎన్నో పాయింట్లు అర్థం చేయించడం జరుగుతుంది. 7వ లోకంలోకి వెళ్లిపోతారని, వారికి ప్రపంచం గురించి తెలియదని శాస్త్రాల్లో చూపించడం జరిగింది. కాని మీకైతే ప్రపంచం గురించి తెలుసు కదా. ఇది చీచీ ప్రపంచం. తండ్రి గురించి ఎవరికీ తెలియదు. ఒకవేళ తండ్రి గురించి తెలిస్తే సృష్టి చక్రం గురించి కూడా తెలుస్తుంది. ఈ చక్రం ఎలా తిరుగుతుంది, మనుషులు పునర్జన్మలు ఎలా తీసుకుంటారు అనేది తండ్రి తెలియజేస్తారు. సత్యుగంలో వయస్సు పెరిగినా సౌందర్యం పోదు. ఇకపోతే సన్యాసులది హఠయోగము. కళ్ళు మూసుకోవడం, గుహల్లో కూర్చుంటూ అందవిహీనంగా తయారవ్వడం, అదంతా హఠయోగము. మీకైతే తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ సుజాగృతులుగా ఉండాలి. స్తబ్దతలోకి వెళ్లిపోవడం అదేమీ అవస్థ కాదు. వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. స్తబ్దతలోకి వెళ్లిపోకూడదు. కార్యవ్యవహారాలు చేస్తూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి. పనులు చేసేటప్పుడు తప్పకుండా కళ్ళు తెరిచే చేస్తారు కదా. వ్యాపారాలు మొదలైనవన్నీ చేస్తూ ఉండండి. బుద్ధియోగం తండ్రితో ఉండాలి. ఇందులో నిర్లక్ష్యం చేయకూడదు. దుకాణంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుపోతే ఎవరైనా సామాన్లు ఎత్తుకుపోతారు, కాని తెలియని కూడా తెలీదు. అది అవస్థేమీ కాదు. మేము దేహం నుండి అతీతమైపోతాము అన్నవన్నీ హఠయోగుల విషయాలు. అవి రిద్ధి సిద్ధి చేసేవారు చేస్తారు. తండ్రి అయితే మంచి రీతిలో కూర్చుని అర్థం చేయిస్తారు. ఇందులో కళ్ళు మూసుకోకూడదు. తండ్రి అంటారు, మిత్ర సంబంధికులు మొదలైన వారిని ఎవరినైతే స్మృతి చేస్తారో వారినందర్నీ మర్చిపోండి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. స్మృతి యాత్రతో తప్ప పాపాలు అంతమవ్వవు.
భోగ్ తీసుకువెళ్తారు, సూక్ష్మవత్నంలో మాయమైపోతారు. అందులో ఏమవుతుంది? ఎంతసేపైతే అక్కడుంటారో అంతసేపు వికర్మలు వినాశనమవ్వవు. శివబాబాను స్మృతి చేయలేరు, అలాగే బాబా వాణిని కూడా వినలేరు. అప్పుడు నష్టం వాటిల్లుతుంది. కాని ఇది డ్రామాలో రచింపబడి ఉంది, అందుకే అక్కడికి వెళ్తారు. మళ్లీ వచ్చి మురళి వింటారు. అందుకే తండ్రి అంటారు, వెళ్ళండి, కాని వెంటనే వచ్చేయండి, అక్కడ కూర్చుండిపోకండి. ఆటపాటలను చేయడాన్ని బాబా ఆప్ చేశారు. ఇది కూడా విహరించడం, తిరగడం, భ్రమించడం వంటిదే కదా. భక్తి మార్గంలో ఇలా భ్రమించడం, ఎదురుదెబ్బలు తినడం ఎంతో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది అంధకార మార్గం కదా. మీరా ధ్యానంలో వైకుంఠంలోకి వెళ్లిపోయేవారు. కాని అది యోగము లేక చదువేమీ కాదు. ఆమె సద్గతినేమైనా పొందారా? స్వర్గంలోకి వెళ్లేందుకు అర్హురాలిగా అయ్యారా? జన్మజన్మాంతరాల పాపాలు అంతమయ్యాయా? ఏమాత్రమూ అవ్వలేదు. జన్మజన్మాంతరాల పాపాలైతే తండ్రి స్మృతి ద్వారానే అంతమవుతాయి. ఇకపోతే సాక్షాత్కారాలు మొదలైన వాటి వలన ఎటువంటి లాభమూ లేదు. అది కేవలం భక్తి మాత్రమే. అది స్మృతి కాదు, జ్ఞానము కాదు. భక్తి మార్గంలో ఇవి నేర్పించేవారెవరూ లేరు కావున సద్గతిని కూడా పొందరు. ఎన్ని సాక్షాత్కారాలు జరిగినా సద్గతిని పొందరు. ప్రారంభంలోనైతే కుమార్తెలు తమకు తామే ధ్యానంలోకి వెళ్లిపోయేవారు. మమ్మా బాబా వెళ్లేవారు కాదు. ప్రారంభంలో బాబాకు కేవలం స్థాపన మరియు వినాశన సాక్షాత్కారం జరిగింది. ఆ తర్వాతేమీ జరగలేదు. నేనెవ్వర్నీ ధ్యానంలోకి పంపించను. అయితే వారిని కూర్చోబెట్టి, బాబా వీరి బుద్ధి తాడును లాగండి అని అంటారు. అది కూడా డ్రామాలో ఉంటే తాడును లాగుతారు, లేదంటే లేదు. సాక్షాత్కారాలైతే ఎన్నో జరుగుతాయి. ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు పొందేవారు. చివర్లో కూడా ఎన్నో సాక్షాత్కారాలు పొందుతారు. వేటగానికి వేట, వేటకు మృత్యువు. లెక్కలేనంతమంది మనుషులున్నారు. వారందరూ శరీరాలను వదిలేస్తారు. శరీర సహితంగా ఎవరూ సత్యుగంలోకి లేక శాంతిధామంలోకి వెళ్లరు. ఎంతమంది మనుషులున్నారు? అందరూ వినాశనమైపోతారు. ఇకపోతే ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపన బ్రహ్మ ద్వారా జరుగుతుంది. కుమార్తెలైన మీరు పల్లె పల్లెలోకి వెళ్లి ఎంత సేవను చేస్తారు? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అనే చెప్తారు. సన్యాసులకైతే రాజయోగాన్ని నేర్పించడం తెలీదు. తండ్రి తప్ప ఇంకెవరు రాజయోగాన్ని నేర్పిస్తారు? పిల్లలైన మీకు తండ్రిప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఆ తర్వాత ఇక రాజ్యం లభిస్తుంది. మీరు అపారమైన సుఖాలలో ఉంటారు. అక్కడిక స్మృతి చేయవలసిన అవసరమే లేదు. అంశమాత్రము కూడా దుఃఖముండదు. ఆయువు కూడా పెద్దగా ఉంటుంది. శరీరం కూడా నిరోగిగా ఉంటుంది. ఇక్కడ ఎన్ని దుఃఖాలున్నాయి? తండ్రి దుఃఖం కోసమే ఆటను రచించారని కాదు. ఇది సుఖదుఖాల, గెలుపోటముల ఆది అనాది ఆట. ఈ విషయాలన్నింటి గురించి సన్యాసులకు తెలియనే తెలీదు కావున వారెలా అర్థం చేయించగలరు? వారైతే భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని మీకు చెప్పడం జరుగుతుంది. ఆ సన్యాసులైతే ఆత్మగా భావిస్తూ బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వాన్ని పరమాత్మగా భావిస్తారు. వారు బ్రహ్మజ్ఞానులు. వాస్తవానికి బ్రహ్మతత్వం నివసించే స్థానము. అక్కడ ఆత్మలైన మీరుంటారు. వారేమో మేము అందులో లీనమైపోతాము అని అంటారు. వారి జ్ఞానమే తలకిందుల జ్ఞానము. ఇక్కడైతే అనంతమైన తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. భగవంతుడింకా 40,000 సంవత్సరాల తర్వాత వస్తారు అని వారంటారు. దీనిని అజ్ఞానాంధకారం అంటారు.
తండ్రి అంటారు, కొత్త ప్రపంచ స్థాపనను మరియు పాత ప్రపంచ వినాశనాన్ని చేయించేది నేనే. నేను స్థాపన చేస్తున్నాను, వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు త్వరగా చేయండి, పావనంగా అవ్వండి, అప్పుడే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఇదైతే పాత తమో ప్రధాన ప్రపంచం. ఇది లక్ష్మీనారాయణల రాజ్యం కాదు. వీరి రాజ్యం కొత్త ప్రపంచంలో ఉండేది, ఇప్పుడది లేదు. వీరు పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. శాస్త్రాల్లో అయితే ఏవేవో రాసేశారు. కృష్ణుడు అర్జునుడి గుర్రబండి మీద కూర్చున్నట్లుగా చూపించారు. అర్జునుడి లోపల కృష్ణుడు కూర్చున్నారు అని కాదు. కృష్ణుడైతే దేహధారి కదా. అలాగే యుద్ధం మొదలైన విషయాలేవీ కూడా ఏం లేవు. వారైతే పాండవులు మరియు కౌరవుల సైన్యాన్ని వేరువేరుగా చూపించారు. కాని ఇక్కడైతే ఆ విషయమేదీ లేదు. ఇవి భక్తి మార్గానికి చెందిన లెక్కలేనన్ని శాస్త్రాలు. సత్యుగంలో ఇవేవీ ఉండవు. అక్కడైతే జ్ఞానం యొక్క ప్రారబ్ధంగా రాజధాని ఉంటుంది. అక్కడంతా సుఖమే సుఖము. తండ్రి కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు కావున తప్పకుండా కొత్త ప్రపంచంలో సుఖం ఉంటుంది కదా. తండ్రి ఎప్పుడైనా పాత ఇంటిని నిర్మిస్తారా? తండ్రి అయితే కొత్త ఇంటిని నిర్మిస్తారు. ఆ ప్రపంచాన్ని సతో ప్రధాన ప్రపంచం అంటారు. ఇప్పుడైతే అంతా తమో ప్రధానులుగా అపవిత్రులుగా ఉన్నారు. పరాయి రావణ రాజ్యంలో కూర్చున్నారు. రాముడు అని శివబాబానే అంటారు. రామ రామ అంటూ రామనామాన్ని దానం చేస్తారు. రాముడెక్కడా, శివబాబా ఎక్కడా? ఇప్పుడు శివబాబా పిల్లలను మీకు చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఎక్కడి నుండైతే వచ్చారో అక్కడికే మళ్లీ వెళ్ళాలి. ఎప్పటి వరకైతే తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అవ్వరో అప్పటి వరకు తిరిగి వెళ్లలేరు కూడా. తండ్రిని బాగా స్మృతి చేసేవారు మీలో కూడా ఏ ఒక్కరూ ఉంటారు. ఇక్కడ నోటితో అనవలసిన విషయమేమీ లేదు. భక్తిలో రామ రామ అని నోటితో అంటారు. ఎవరైనా అలా అనకపోతే వారిని నాస్తికులుగా భావిస్తారు. ఎంత శబ్దం చేస్తూ పాడుతూ ఉంటారు. ఎంతగా వృక్షం పెద్దదవుతూ ఉంటుందో అంతగా భక్తి సామాగ్రి కూడా పెరుగుతూ ఉంటుంది. బీజం ఎంత చిన్నగా ఉంటుంది. మీ వద్ద ఏ వస్తువు లేదు, ఎటువంటి శబ్దమూ లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి అని అంటారు. మీరు నోటితో అనేది కూడా లేదు. లౌకిక తండ్రిని కూడా పిల్లలు బుద్ధి ద్వారానే స్మృతి చేస్తారు. అంతేగాని కూర్చుని తండ్రి తండ్రి అని అనరు కదా. ఆత్మల తండ్రి ఎవరు అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలందరూ పరస్పరం సోదరులే. ఆత్మకు ఇంకే పేరు లేదు. ఇకపోతే శరీరం యొక్క పేరు మారుతుంది. ఆత్మైతే ఆత్మే, వారు కూడా పరమాత్మే. వారి పేరు శివ. వారికి తమ శరీరం లేదు. తండ్రి అంటారు, నాక్కూడా ఒకవేళ శరీరం ఉన్నట్లయితే పునర్జన్మల్లోకి రావాల్సి వస్తుంది. మరప్పుడు మీకు సద్గతినెవరిస్తారు? భక్తి మార్గంలో నన్ను స్మృతి చేస్తారు. అనేక చిత్రాలున్నాయి. ఇప్పుడు మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు కదా. జన్మనైతే నరకంలో తీసుకున్నారు, మరణించడం స్వర్గం కోసం మరణిస్తారు. ఇక్కడకు మీరు స్వర్గంలోకి వెళ్లేందుకే వచ్చారు. ఏదైనా బ్రిడ్జి మొదలైనవి నిర్మించినప్పుడు మొదట శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బ్రిడ్జి తయారవుతూ ఉంటుంది. అలాగే స్వర్గస్థాపనకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన తండ్రి చేసేశారు. ఇప్పుడిక ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇల్లు తయారవడానికి సమయం ఏమైనా పడుతుందా? గవర్నమెంట్ చేయడం మొదలు పెడితే 1 నెలలో ఇల్లు నిర్మించగలుగుతుంది. విదేశాల్లోనైతే ఇళ్లు రెడీమేడ్గా లభిస్తాయి. స్వర్గంలోనైతే చాలా విశాల బుద్ధి కలవారిగా సతోప్రధానంగా ఉంటారు. సైన్స్ వారి బుద్ధి చురుగ్గా ఉంటుంది. వెంటనే తయారు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో
రత్నాలు కూడా పొదగబడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఇమిటేషన్ చూడండి, ఎంత త్వరగా తయారు చేస్తూ ఉంటారు. అదైతే నిజమైన దానికన్నా ఎక్కువగా మెరుస్తుంది. అందులోనూ ఈ రోజుల్లోని మెషినరీతోనైతే వెంటనే తయారు చేస్తారు. అక్కడ ఇళ్లు నిర్మించడానికి సమయం పట్టదు, శుభ్రం అవ్వడానికే సమయం పడుతుంది. బంగారు ద్వారక సముద్రంలో నుండి పైకొస్తుందని కాదు. తండ్రి అంటారు, తినండి, తాగండి, కాని కేవలం తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. ఇంకే ఉపాయమూ లేదు. జన్మజన్మాంతరాలుగా ఈ గంగా స్నానాలు మొదలైనవి చేస్తూ వచ్చారు, కాని ఎవరూ ముక్తి జీవన్ముక్తినైతే పొందరు. ఇక్కడైతే తండ్రి పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. తండ్రి అంటారు, నేను పతిత పావనుడను. ఓ పతిత పావన బాబా రండి, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు పిలిచారు. డ్రామా పూర్తయ్యాక ఇక పాత్రధారులందరూ స్టేజ్ పైన ఉండాలి, రచయిత కూడా ఉండాలి. అందరూ లేచి నిలబడతారు కదా. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఆత్మలందరూ వచ్చేస్తారు, ఆ తర్వాత తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరింకా తయారవ్వలేదు. కర్మాతీత అవస్థే తయారవ్వకపోతే మరి వినాశనం ఎలా జరుగుతుంది? తండ్రి వచ్చేదే మిమ్మల్ని కొత్త ప్రపంచం కోసం చదివించడానికి. అక్కడ మృత్యు అనేదే ఉండదు. మీరు మృత్యుపై విజయాన్ని పొందుతారు. ఎవరు విజయాన్ని ప్రాప్తింపజేయిస్తారు? కాలుడికే కాలుడు. వారు ఎంతమందిని తమతో పాటు తీసుకువెళ్తారు? మీరు సంతోషంగా వెళ్తారు. ఇప్పుడు తండ్రి అందరి దుఃఖాలను దూరం చేయడానికి వచ్చారు. అందుకే వారి మహిమను గానం చేస్తారు. గాడ్ ఫాదర్, మమ్మల్ని దుఃఖం నుండి విముక్తులుగా చెయ్యండి, శాంతిధామం సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని. కాని ఇప్పుడు తండ్రి స్వర్గం యొక్క రచనను రచిస్తున్నారు అన్నది మనుషులకు తెలియదు. మీరు స్వర్గంలోకి వెళ్తారు. అక్కడ వృక్షం చాలా చిన్నగా ఉంటుంది, అది మళ్లీ వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి, కాని ఆ ఒక్క ధర్మమూ లేదు. నామరూపాలు, రాజ్యము మొదలైనవన్నీ మారిపోతాయి. మొదట డబుల్ కిరీటధారులుగా ఉంటారు, ఆ తర్వాత సింగిల్ కిరీటధారులుగా ఉంటారు. సోమనాథ మందిరాన్ని నిర్మించారు. ఎంత ధనముండేది! అన్నింటికన్నా పెద్ద మందిరం ఒక్కటే, దానిని దోచుకుని వెళ్లిపోయారు. తండ్రి అంటారు, మీరు పదమ భాగ్యశాలిగా అవుతారు. అడుగడుగులోనూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పదమాలు జమ అవుతాయి. తండ్రిని స్మృతి చేయడం వలన అంతటి సంపాదన కలుగుతుంది. మరి అటువంటి తండ్రిని స్మృతి చేయడం మీరెందుకు మర్చిపోతారు? ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. మంచి మంచి పిల్లలు నడుస్తూ నడుస్తూ పడిపోతారు. నల్లముఖం చేసుకున్నట్లయితే చేసుకున్న సంపాదనంతా అంతమైపోతుంది. గొప్ప లాటరీని పోగొట్టుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. నిర్లక్ష్యం చేయకూడదు. పవిత్రత ధారణతో స్వ మరియు సర్వుల కళ్యాణాన్ని చేయాలి. రెండవ పాయింట్, స్మృతియాత్ర మరియు చదువులోనే సంపాదన ఉంది. ధ్యానం, సాక్షాత్కారాలు అనేవి భ్రమించడం మాత్రమే. అందుకే వాటి వల్ల ఎటువంటి లాభమూ లేదు. ఎంత వీలైతే అంత సుజాగృతులుగా అయి తండ్రిని స్మృతి చేస్తూ మీ వికర్మలను వినాశనం చేసుకోవాలి. వరదానము. శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితిని, శ్రేష్ఠ వాయుమండలాన్ని తయారు చేసే సర్వుల సహయోగి భవ. యోగం అనగా అర్థం
శ్రేష్ఠ స్మృతిలో ఉండటం. శ్రేష్ఠాత్మనైన నేను శ్రేష్టమైన తండ్రి సంతానాన్ని. ఎప్పుడైతే ఇటువంటి స్మృతి ఉంటుందో అప్పుడు స్థితి శ్రేష్టంగా తయారవుతుంది. శ్రేష్ఠ స్థితితో శ్రేష్ఠ వాయుమండలం స్వతహాగా తయారవుతుంది. అది అనేక ఆత్మలను తన వైపుకు ఆకర్షిస్తుంది. ఎక్కడెక్కడైతే ఆత్మలైన మీరు యోగంలో ఉంటూ కర్మలు చేస్తారో అక్కడి వాతావరణం, వాయుమండలం ఇతరులకు కూడా సహయోగాన్ని ఇస్తుంది. ఇటువంటి సహయోగి ఆత్మలు తండ్రికి మరియు విశ్వానికి ప్రియమైన వారిగా అవుతారు. స్లోగన్: అచల స్థితి అనే ఆసనంపై కూర్చోవడం ద్వారానే రాజ్య సింహాసనం లభిస్తుంది. ఓం శాంతి.